ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఉక్కుపాదం మోపింది అని, ఈ భూమిని కాపాడాల్సిన అవసరం అందరికీ ఉందని హ్యూమన్ రైట్స్ సంఘం నాయకురాలు స్వప్న, అదేవిధంగా హైకోర్టు న్యాయవాది గంగుల నరహరి వెల్లడించారు. శనివారం నగరంలో గల ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం నుంచి నా పేరు పి స్వప్న. నేను నేషనల్ బోర్డ్ మెంబర్గా నేను ఇప్పుడు ఉన్నాను. సో మాకు ఇదివరకే మోపాల్ గ్రామం నుంచి మంచిప్ప రోడ్డు గల సమస్యని మా ముందుకి తీసుకొచ్చారు మన ఈగ గంగారెడ్డి గారు. ఆ విషయానికి వస్తే 13 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో 40 ఫీట్ల రోడ్డుపై అక్రమంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారని మా కంప్లైంట్లో మాకు చూపించారు. సో అది మొత్తం పరిశీలించిన వెంపట ఎంఆర్ఓ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏంటంటే ప్రభుత్వ భూమిలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు అని. అలాగే ఆర్డీఓ గారు కూడా వాటి పేపర్స్ అన్నీ మాకు అన్నీ చూపించారు. అన్ని సాక్ష్యాధారాలతోని మాకు ఉన్నాయి. సో ఆ 13 ఎకరాల 17 గుంటల భూమిని ఏ విధంగా కబ్జా చేస్తారు అంటే, చట్టం అనేది అందరికీ ఉంది. చట్ట ప్రకారంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి అని నా ఉద్దేశం. ఈరోజు మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి కూడా మేము ఈ సమస్యను మేము ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఈ ప్రొటెక్షన్ ఫోరం ద్వారా ఎందుకు తీసుకొస్తున్నామంటే, ఇక్కడ సామాన్యులకి న్యాయం జరగట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళే ముడుపులు చెల్లించిన వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఎందుకు అధికారులు ఎందుకు స్పష్టంగా దీన్ని ధృవీకరిస్తలేరు? ఇది అసైన్ ల్యాండ్ భూమి అని ఎందుకు చెప్పట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసైన్ ల్యాండ్ భూమిలో 40 ఫీట్ల గల రోడ్డుని ఎందుకు కన్స్ట్రక్షన్గా వినియోగించుకుంటున్నారు? దాన్ని ఎందుకు ఆపట్లేదు? అలాగే నూడా చైర్మన్ గారు కూడా దానికి పర్మిషన్ ఇచ్చారట. మరి అది ఎందుకు పరిశీలించలేదో, వాళ్ళ ధృవీకరణకు అది ఎందుకు రాలేదు? మరి ఎంఆర్ఓ ఫైల్స్లలో కానీ, ఎంఆర్ఓ ఆఫీసర్స్ ద్వారా అన్నా కానీ, ఆర్డీఓ ఆఫీసర్స్ ద్వారా అన్నా కానీ, కలెక్టర్కి గారి ద్వారా అని ఎందుకు దాన్ని బయట పెట్టలేకపోతున్నారు? మీరు దాన్ని ఎందుకు సామాన్యులకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? అలాగే నిరుపేదలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఆ భూమి ఎందుకు కేటాయించట్లేదు? నేను ముఖ్యంగా విన్నవించుకున్నానంటే, ఎంతోమంది సామాన్యులకు చాలామంది హెల్ప్ చేస్తున్నారు. అలాగే పత్రికా విలేకరులకు కానీ వాళ్ళకి ఆఫీసర్స్, అలాంటి సమక్షంలో ఇక్కడ ఆఫీసర్స్ అనేది లేదు. అట్లాంటిది వాళ్ళకైనా సరే, ఇంకా సేవా సంఘం వాళ్ళకైనా సరే అలాంటి భూమిని కేటాయించి వాళ్ళకు ఒక న్యాయపరంగా చేస్తే కనుక వాళ్ళు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండి వాళ్ళ అన్ని సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారని మేము మా NHRPF ద్వారా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ద్వారా, ఫోరం ద్వారా మేము కోరుకుంటున్నాము. అధికారులకు కానీ మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ప్రతి ఒక్కరు దీని మీద కొంచెం పరిశీలించి దీంట్లో ఉన్న అక్రమ కట్టడాలను ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించి దాని ద్వారా పేద ప్రజలకు అందుబాటులో చేయాలని, ఆ భూమిని వాళ్ళందరికీ వినియోగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఈ ఈగ గంగారెడ్డి హైకోర్టుని కూడా ఆశ్రయించారు. హైకోర్టు సెక్షన్ ప్రకారం 5671/2026 ఈ కేసు నంబర్ ద్వారా దాఖలు చేయబడింది. 449 విస్తీర్ణంలో ఉన్న 13 ఎకరాల 17 గుంటల ప్రభుత్వ భూమిని నెక్స్ట్ తక్షణమే 40 ఫీట్ల రోడ్డుపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని మనకు హైకోర్టు ద్వారా కూడా స్టే అనేది ఇవ్వడం జరిగింది. ఇది పత్రికా విలేకరులకు కూడా మనం చూపించడం జరుగుతుంది. సో నేను మరీ విన్నవించుకుంటున్నాను ఏంటంటే, ఉన్నతాధికారులకు మీరు ప్రతి ఒక్కటి పరిశీలించి దయచేసి లేని పేద ప్రజలకు కానీ అలాంటి వాళ్ళకు కానీ ఇది ఇస్తే గనక, ఈ భూమిని ఇస్తే గనక వాళ్ళు కూడా ఒక న్యాయం చేసిన వాళ్ళు మనం అవుతాము. అక్రమ కట్టడాలను దయచేసి మీరు దాన్ని నిర్మూలించి వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అట్లాగే ఈ 40 ఫీట్ల రోడ్డు ఏదైతే ఇచ్చిందో ఆ 40 ఫీట్ల రోడ్డులో ఎలా కట్టడాలను చేపిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే కోరుకున్నాను. అక్కడ భూమి అనేది లేదు, అది రోడ్డు. ఆ రోడ్డులో కట్టడాలను ఏ విధంగా చేస్తారు? ఎలా ఇల్లు కడతారు? అది కట్టడం ఏంటి? రోడ్లో ఇల్లు కట్టడం ఏంటి సార్? నేను విచిత్రం కాకపోతే ఇక్కడ నూడా చైర్మన్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారట. కొంచెం దాన్ని పరిశీలించి దాన్ని ఏం జరుగుతుంది అక్కడ కొంచెం పరిశీలించి దాన్ని ఎంక్వైరీ చేసైనా
సరే దాన్ని న్యాయపరమైన దృష్టిలో తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలెక్టర్ ఆఫీస్ ద్వారా నెక్స్ట్ ఆర్డీఓ గారికి కానీ నెక్స్ట్ పోలీస్ అధికారులకు కానీ ఇవన్నీ మేము ప్రజావాణిలో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు వీగా గంగారెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ ప్రూఫ్స్ కూడా మాకు చూపెట్టారు. నెక్స్ట్ ఎంఆర్ఓ గారు ఏదైతే అది ధృవీకరించారో అది కబ్జా ఏమంటారు అది అసైన్ ల్యాండ్ అని చెప్పేసి ఏదైతే ఇచ్చారో ఆ పేపర్ కూడా మాకు ఉన్నాయి. అవన్నీ సాక్ష్యాధారాలతో మేము అవన్నీ హైకోర్టులో చూపించారట. దాని ద్వారా కూడా మనకి స్టే ఆర్డర్ అనేది లభించింది. సో ఆ స్టే ఆర్డర్ని గౌరవించి మనం చట్ట ప్రకారంగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. మోపాల గ్రామంలోని నిజామాబాద్ మంచింప వెళ్ళే హైవే పక్కలో గల 449 సర్వే నంబర్లో 13 ఎకరాల 17 గుంటల భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులో చూపించబడింది. అది ప్రభుత్వ భూమి, అది అజైన్ ల్యాండ్. దాంట్లో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నవి. దాంతోపాటు అక్కడ 40 ఫీట్ రోడ్ అనేది కూడా వాడుకలో ఉంది. 40 ఫీట్ల రోడ్డు. అయితే 40 ఫీట్ల రోడ్లో కూడా మిగతా 13 ఎకరాల 17 గుంటలు అన్యాక్రాంతమైంది. అక్రమంగా అక్కడ వ్యాపార సముదాయాలు, వివిధ నివాస ప్రాంతాలు వెలిశాయి. మరి అధికార యంత్రాంగాలు, అధికార శాఖలు ఎలా ఉన్నాయంటే కంచెనే చేండు వేస్తున్న చందనంగా తయారైంది వ్యవస్థ. ఇక్కడ బాధితుడు ఏంటంటే ఈగ గంగారెడ్డి గారు తన యొక్క ఫంక్షన్ హాల్కు వెళ్ళే 40 ఫీట్ల రోడ్డు ధృవీకరణలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అన్ని శాఖపరమైనటువంటి అనుమతులు వాటి అన్నింటిలో ఉన్నాయి. దాంట్లో ఈ మధ్యనే ఒక 4-5 నెలల క్రితం నుంచి ఒక నివాస ప్రాంతాన్ని కట్టడం అనేది మొదలుపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ గంగారెడ్డి గారు సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేశారు. ఒక న్యాయవాదిగా నేను అతనితో ఫిర్యాదు చేయించాను. ఫిర్యాదు ఆఫ్టర్ కంప్లైంట్ ఫిర్యాదు చేసిన అనంతరం ఎలాంటి సంబంధిత శాఖలు రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అట్లాగే పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులకు స్పందించకపోవడంతో చట్టపరమైనటువంటి లీగల్ నోటీసులు కూడా నేను ఒక న్యాయవాదిగా ఇవ్వడం జరిగింది. లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం విఫలం కావడంతో శ్రీ గంగారెడ్డి గారు నా సలహా మేరకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ 5671/2026 ప్రకారం గౌరవ తెలంగాణ హైకోర్టు సాక్ష్యాధారాలను ధృవీకరణను పరిశీలించి మోపాల గ్రామంలోని హైవే పక్కన ఉండే 449 సర్వే నంబర్లో 13 ఎకరాల 17 గుంటల భూమి అది ప్రభుత్వ భూమిగా గుర్తించబడింది సాక్ష్యాధారాలతో. తక్షణం ఈ ఆయా శాఖలు గవర్నమెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొదటి పార్టీగా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రెండవ పార్టీగా, డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మూడవ పార్టీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓ నిజామాబాద్ నూడా చైర్మన్, తహసీల్దార్ ముక్పాల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముక్పాల్ పిఎస్, అట్లాగే ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీ ముక్పాల్ విలేజ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి డివిజన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఈ శాఖపరమైనటువంటి ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నటువంటి చింత గంగాధర్, చామకూర లక్పతి రెడ్డి, జక్కలి అలియాస్ కోతి హేమలత, వారితో పాటు శ్రీమతి చింత సుచిత్ర గారులను ప్రతివాదులుగా చేస్తూ ఈగంగారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించడంతో ఇది ప్రభుత్వ భూమేనని ధృవీకరణ తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించి ఇది ప్రభుత్వ భూమిని గుర్తించి తక్షణం 40 ఫీట్ పబ్లిక్ రోడ్లో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాన్ని ఆపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు, గౌరవ న్యాయస్థానం.
రోజున పరిశీలించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం తక్షణమే అక్రమ నిర్మాణాలను ఆపాలని చెప్పేసి ఆదేశిస్తూ సంబంధిత శాఖాధికారులు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి గౌరవ న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఇక్కడ విదూరం ఏంటంటే ఫిబ్రవరి 24 రోజు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన మరో 2 రోజుల్లోనే యథేచ్ఛగా అక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతున్నట్టు నా క్లయింట్ ద్వారా తెలియవచ్చింది. నిరుపేదలకు అంటే మన దేశం స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయి 70, 76, 77 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా నిరుపేదలు మన దేశము సూపర్ పవర్గా ఒక 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందడానికి భగీరథ ప్రయత్నమే జరుగుతుంది. పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది పేదలకు నీడ లేదు, ఉండడానికి ఇల్లు లేదు. మరి ఇక్కడ 13 ఎకరాల 17 గుంటలు చాలా అత్యంత విలువైనటువంటి భూమి ప్రభుత్వం ఒక్కో సమయాలలో జీతాలు ఇచ్చుకునే స్థితిలో కూడా లేదు. మరి ప్రభుత్వం కూడా ఎందుకు చొరవ తీసుకోదు? ప్రభుత్వం చొరవ తీసుకొని ఇది ప్రజా సంక్షేమం కోసం ఈ 13 ఎకరాల 17 గుంటల భూమిని దాన్ని స్వాధీనం చేసుకొని ప్రజా సంక్షేమానికి వినియోగిస్తే బాగుంటుందని మా యొక్క సూచన. ప్రభుత్వానికి మేము అదే విన్నవిస్తున్నాము. మీరు ఇచ్చినటువంటి ప్రెస్ పాత్రికేయులు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు.